ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. 2022వ సంవత్సరం యొక్క ఆఖరి శుక్రవార దినములోనికి నన్నును మమ్మను నడిపించినందుకే మీకు స్తోత్రాలు. నైనా ఈ కూడిక మీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా జరిగించి 52 వారాలు ముగించుకునే కృపను మీరు మాకు ఇచ్చినందుకై హృదయాంతరంగంలో నుండి నీకు స్తుతులను అర్పిస్తూ, ప్రతి ఆటంకమును కొట్టివేసి మీరు లైవ్ను రప్పించినందుకై కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నాయనా ఆరంభము నుండి అంతం వరకు కూడా నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మేము అనుభవించి వెళ్ళినట్లుగా నీ కృపను మా పైన కుమ్మరించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. అందరం కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నీ వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హనోకు వలె సాగేదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువుల్ వెంటాడినను, వెనుక శత్రువుల్ వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్తెఫను వలె సాగెదా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, క్రీస్తుకు హత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగెదా, నే సాగెద యేసుని నా జీవిత
కాలమంతా నే సాగెదాయే సునీతో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అందరినీ వాడుకునేటట్లుగా హృదయాంతరంగంలో నుండి ఈ పాటను పాడదాం. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రయాని పారవేయ కుమా, పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపు మా. సువార్తలోని పాత్రలని శ్రీయేసున్ పొగడుచుండా, సాక్షిగానుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జీగట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వారు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడూ కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గంబు నీ తప్పితిన్, మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచూనే మనశాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నిన్ను పట్టితిన్, ప్రాణంబు నాలో నున్నప్పుడే నీ పాదముల్ పట్టితిన్. కుమ్మరి ఓ కుమ్మరి జగత్తుత్పత్తిదారి, జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. స్టార్ట్ చేద్దామా? నాన్న నువ్వు వీడియో ఆన్ చేసావా సందీప్?
అదొద్దు, మళ్ళీ మొదటి నుంచి ఉండని, తర్వాత ఎడిట్ చేస్తా. ఓకే, సరే. ప్రార్థనతో యొక్క లైవ్ను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. 2022వ సంవత్సరం యొక్క ఆఖరి శుక్రవారంలోనికి నన్నును మమ్మను తోడుకొని వచ్చిన విధానము కొరకై మీకు స్తోత్రాలు. మమ్మను సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చి నీ పాద సన్నిధికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ కూడిక ఆరంభము నుండి అంతము వరకు నీ సన్నిధిని, నీ ప్రసన్నతను మేము అనుభవించి వెళ్ళినట్లుగా నీ కృపను కుమ్మరించండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, వాక్యానుసారంగా జీవించగల జీవితాలు బోధించుచున్న నాకు, వినుచున్న నీ బిడ్డలందరికీ, అలాగే యూట్యూబ్లో వాచ్ చేసే బిడ్డలందరిపైన కూడా నీ దీవెనను కుమ్మరించమని, అలాగే మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ పైన నీ దీవెనను కుమ్మరించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. బాబు డిసెంబర్ మాసంలో తీసిన రేడు నేడు జనించినాడనే పాటను అరుణ పాడతారు. ఆ తర్వాత దేవుని వాక్యంలోనికి వెళదాం. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఆంటీ గారికి కొన్ని వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున పాట పాడుకుందాం. జన్మించినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు. రక్షణించుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడై, నిజమే నిజమే దినవరుడై ఉదయించే. రేడు నేడు జనించినాడు ఆనందం అద్భుతం. రేడు నేడు జనించినాడు సంతోషం సమాధానం. లేఖనం నెరవేర్పుకై ఏతించెను ప్రభువు, దూత తెలిపెను ప్రభు రాకను, బాసురంబగు క్రీస్తు. రాజకంబగు తేజంబుతో ఉద్భవించినాడు, అంబరమున ఆవిర్భవించి నీతి సూర్యుడై. చినాడు శ్రీ యేసురాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణించుటకు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఈ పాట రిలీజ్ అయింది. చాలా కొన్ని అవర్స్ 12, 14, 15 గంటలు బాబు కష్టపడి విత్ ఇన్ వీక్లో డిసెంబర్లోనే రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఇప్పటికే 3 లక్షల మంది దాన్ని అప్పుడే చూడటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు చాలా చక్కగా చిన్న పిల్లలతో ఇంత బాగా ఈ పాట తీశారనే పేరు, చక్కని మీనింగ్తో కూడిన పాటని ఇప్పుడు ఈ మాసంలో తీసిన పాటల్లో నెంబర్ 1 సాంగ్గా మిగిలిపోయింది. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామంది మరి 40 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు పెట్టి తీశారు. ఆ పాట రీచ్ కానంతగా, ఆ పాటలు ఏవి రీచ్ కానంతగా ఈ పాటను దేవుడు రీచ్ చేశాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. కష్టపడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పటికీ ఎక్కడికి పోదు. దేవుడు హృదయాలను చూస్తున్నాడు, శ్రమను చూస్తున్నాడు, త్యాగాన్ని చూస్తున్నాడు. మనుషులకు అర్థం కాకపోవచ్చు, గ్రహించకపోవచ్చు, కానీ హృదయాంతరంగ రహస్యములను ఎరిగిన దేవుడు పడిన శ్రమ కంటే గొప్ప ఘనతను అనేక మందికి రీచ్ అయ్యి అనేక మంది ఆనందించే కృపను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అరుణ్ కూడా చాలా చక్కగా పాడింది. ఆమె 2 కుమార్తెలు కూడా ఆ పాటలో ఉన్నారు. అలాగే 2 కుమారులు కూడా ఆ పాటలో ఉన్నారు. అలాగే శశి కుమార్తె కూడా ఆ పాటలో ఉంది. అలాగే విక్టోరియా మనవరాలు కూడా ఆ పాటలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచిది. మరి ఇంకా మున్ముందు అనేకమైన పాటలు దేవుడు ప్రభు ద్వారా తీసుకురాబోతున్నారు బయటికి. అందుకే దేవునికి వందనాలు. మంచిది. ఈ దినం 4 స్త్రీలను గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. యూదా తామారు నందు పేరేసును, జేరుహును కనెను, పేరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నైసోనును కనెను, నైసోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఇక్కడ 4 స్త్రీల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. 16వ వచనంలో మరియ పేరు కూడా వ్రాయబడి ఉంది. ఈ 4 స్త్రీలు ఈ యొక్క వంశావళిలో చేర్చబడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణం ఏంటి అంటే దేవుడు పాపులను కూడా ప్రేమిస్తున్నాడు అని చెప్పటానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు. తామారును గురించి మొదటగా మనం ధ్యానం చేద్దాం. తామారు యాకోబు యొక్క కుమారుడైన యూదా. యాకోబుకు 12 మంది కుమారులు, వారిలో ఒక కుమారుడు యూదా. యూదాకు 3 కుమారులు పుట్టారు. పెద్ద కుమారుడు ఏరు అనే ఆయనకి భార్య తామారు. అంటే ఇప్పుడు యాకోబు యొక్క కుమారుడైన యూదాకు కోడలు తామారు. ఈమె భర్త చనిపోయాడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైనా భర్త చనిపోతే వారు ఖచ్చితంగా మరుదులు, భర్త చనిపోయిన ఆమె యొక్క తమ్ముళ్ళు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? అన్యులను పెళ్లి చేసుకోకూడదు కనుక చనిపోయిన భర్తకు తమ్ముళ్ళుంటే తమ్ముడు భర్త ధర్మాన్ని జరిగించాలి. గనుక ఇప్పుడు ఏరు చనిపోయాడు. యూదా ఏం చేశాడంటే తన 2వ కుమార్ని ఆమెకు భార్యగా ఇచ్చాడు. ఆదికాండం 38వ అధ్యాయంలో ఈ స్టోరీ మనం చూస్తాం. భార్యగా ఇచ్చినప్పుడు అతడేం చేశాడంటే, నేను నాన్న కొరకు ఎందుకు పిల్లల్ని కనాలి అని చెప్పి 38వ అధ్యాయము 9వ వచనంలో అప్పుడు యూదా ఓనాతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను
తండ్రి ఏం చెప్పాడు కొడుకుతో? నీ అన్న చనిపోయాడు కదా, నీ వదిని పెళ్లి చేసుకొని అన్న వంశాన్ని నిలబెట్టు, అన్న ధర్మాన్ని నువ్వు జరిగించు అని రెండో కుమారుని తన కోడలికి ఇచ్చాడు. అయితే అతనేం చేశాడంటే, ఓనాను ఆ సంతానం నాది కాదు, తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలన విడిచెను. ఇక్కడ ఏం చేశాడు? అన్న భార్యతో పోయాడు, కానీ సంతానం కలుగకుండా ఆ యొక్క వీర్యమును క్రింద వదిలేశాడు. సంతానం కలగలేదు ఆమెకి. దేవుడు ఇది చూచాడు. దేవుని దృష్టికి ఇది చాలా చెడ్డ కార్యంగా దేవునికి తోచింది. చూడండి 10వ వచనం. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. ఎప్పుడైతే అతను ఇలా అన్యాయం చేశాడో, వదినకు అన్నకు పిల్లలు కాకూడదని చూశాడో, దేవుడు అతన్ని తీసివేశాడు. అప్పుడు ఈ తామారు అడుగుతుంది మామను, యోధాను, అయ్యా మామ అంటున్నాడు తామారు, తమ్మా నా 2 కొడుకులు చనిపోయారు కదా, నా 3వ కొడుకు చాలా చిన్నవాడు, వాడు పెరిగి పెద్దవాడయ్యే వరకు నీ వెళ్ళి నీ పుట్టింట్లో ఉండు, నా కొడుకు పెద్దవాడైనాక వాడిని నీకు ఇస్తాను అని చెప్పి కోడల్ని పుట్టింటికి పంపాడు. ఆవిడ వెళ్ళిపోయింది. కొడుకు పెద్దోడయ్యాడు, కానీ కొడుకుని ఇవ్వలేదు యోధ. ఎందుకు అంటే 2 కుమారులు చనిపోయారు కనుక వీడు కూడా చనిపోతాడేమో అనే భయముతో ఆమెకు తన కుమారుని ఇవ్వలేదు. ఈ సంగతి తామారుకు తెలిసింది. పెద్దవాడైపోయినా మరిదిని తనకిచ్చి పెళ్లి చేయట్లేదు, మరి నేను ఇట్లా ఎంతకాలం సంతానము లేకుండా ఉండాలి? నా భర్త చనిపోయాడు, మర్ది చనిపోయాడు, నేను ఇంకా సంతానం కొరకు వేచి ఉన్నాను, నాకున్న ఆఖరి మర్దిని కూడా మామగారు ఇవ్వట్లేదు అని ఆమె విచారముతో ఉన్నప్పుడు యూద ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు, వస్తున్నాడని తెలిసింది ఈమెకి. కోడలికి తెలిసినప్పుడు ఆమె మారు వేషం వేసుకొని, ఇక్కడ చూడండి ఆదికాండం 38వ అధ్యాయము, మారు వేషం వేసుకొని తన మామ వస్తున్న మార్గంలో ఒక వేశ్యలాగా కూర్చుంది. 31వ వచనం, 21వ వచనం. అతడు మార్గమందు ఎనాయిము నొద్ద ఉండి నా వేశ్య ఎక్కడ? సరే ఇంకొంచెం పైకి చూద్దాం. 14వ వచనం. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైదవ్యపు వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతుకు పోవు మార్గములో నుండు ఏనాయిము ద్వారమున కూర్చుండగా ఏం చేసింది కోడలు? నా మామగారు ఎలా కొడుకునివ్వట్లేదు, నాకు సంతానం కావాలి, నా వంశం నిలబడాలి. ఆ దినాల్లో సంతానానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చేవారో మనకు అర్థమవుతుంది దీనిని బట్టి. అని ఏం చేసింది? మామగారు తిమ్నాకు వస్తున్నాడని తెలిసి వేషం మార్చుకొని శరీరమంతా కప్పుకొని ఆ యొక్క విధవరాలి వస్త్రాలన్నీ తీసివేసి ఆ ద్వారం దగ్గర ఒక వేశ్యలాగా కూర్చుంది. యూద ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె యొద్దకు పోయి ఆమె తన కోడలని తెలియక ఆమెతో శయనించాడు. అప్పుడు ఆమె అంటుంది, నీవు నాతో వచ్చినడలా నాకేమిచ్చేదవు అని అడిగింది తన్ని. అతను అన్నాడు, నేను మేకపిల్లని ఇస్తాను నీకు అన్నాడు. సరే నువ్వు వెళ్ళి మేకపిల్లని తెచ్చే వరకు నీ వస్తువులేని నా దగ్గర పెట్టు అంది. అప్పుడు ఏం పెట్టాడు ఆయన? చేతి కర్ర, ఒక దారం, ఈ ఉంగరపు ముద్ర, ఈ 3 ఆమెకిచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను గర్భవతిని అయ్యానని కబురు చేసింది. మరలా ఆమె యథాప్రకారంగా వైదవ్య వస్త్రాలు వేసుకొని కూర్చుంది. తర్వాత యూద గొర్రెపిల్లను పంపాడు. తన స్నేహితునితో పంపి, నేను ఆమెకు గొర్రెపిల్లని ఇస్తానన్నాను, అవి ఇచ్చేసి నా వస్తువులు 3 ఉన్నాయి, ఆమె దగ్గర తీసుకురమ్మని పంపాడు. అక్కడ వచ్చి అడిగితే వాళ్ళు అంటున్నారు, ఇక్కడ వేశ్యలు ఎవ్వరూ లేరు. అంతా వెతికాడు, తిరిగాడు, వేశ్య దొరకలేదు, తిరిగి వెళ్ళిపోయాడు. మేకపిల్లని తీసుకుని తిరిగి వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలకు తామారు యూదాకు కబురు చేసింది, నేను గర్భవతినయ్యాను. యూదాకు తెలిసింది కోడలు గర్భవతి అయిందని.
ఆయన కారాలు మీరాలు నూరుతున్నాడు. ఎలా అయ్యావు, నేను నా కొడుకుని కూడా ఇవ్వలేదు కదా, నువ్వు ఎలా అయ్యావు అని కారాలు మీరాలు నూరుతుంటే అప్పుడు ఆమె చెప్పింది, ఆమెను బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి, ఇవి ఎవరివో ఆ మనుషుని వలన నేను గర్భవతినైతిని. ఈయన పంపించాడు కదా, ఈయన నా కోడలు జారత్వం చేసింది, వ్యభిచారం చేసింది, గర్భవతి అయింది, నాకు తెలిసింది, ఆమెను బయటికి తీసుకురండి, ఆమెను కాల్చేద్దాం, చంపేద్దాం అని కబురు పంపాడు ఈయన. అప్పుడు ఆమె ఏం చేసింది, ఈ 3 వస్తువులు ఎవరియో అతని వల్ల గర్భం అయ్యాను అంది. ఆయన గుండె పగిలిపోయింది, ఆయన టంగుమన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి యూదా, వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎన్నడూ కూడా ఆమెను కూడలేదు. ఆమె ప్రసవ కాలమందు కవలలు ఆమె గర్భమందుండిరి. చూడండి, తన తప్పును ఒప్పుకున్నాడు యూదా. నేను నా కొడుకుని ఇవ్వలేదు కనుక ఆ వేషం మార్చుకొని సంతానం కొరకు వంశాన్ని నిలబెట్టుకోవటానికి ఈ పని చేసింది కదా, కనుక ఆమె నీతిమంతురాలు, నేను తప్పు చేశాను, నేను నా కొడుకుని ఇచ్చుంటే ఆమె ఈ పని చేసేది కాదు అని చెప్పి తన తప్పును ఒప్పుకున్నాడు. ఆ తర్వాత తామారు పేరేసును, ఇందాక మనం చదివిన భాగంలో 2 కుమారులను కంది. తామారు పేరేసును, ఇంకొకరిని ఎవరిని కంది, జేరోహును కంది. 2 కమల పిల్లలు పుట్టారు. ఇలా పేరేస్ ద్వారా మరి సంతానం పెరిగింది. ఇలా తామారు పిల్లలు లేనందున తన యొక్క సంతానము నిలబడాలని ఆమె చేసిన పనికి తన మామ కూడా ఆమెను నీతిమంతురాలు అని చెప్పాడు. ఇలా ఈ వంశంలోనికి తామారు యూదా వంశంలోనికి వచ్చేసింది. తర్వాత స్త్రీ రూతు, మనం చదివిన భాగంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. అందరూ కూడా అది తెరిచిపెట్టండి. రెండవ స్త్రీ రాహాబు. నైసోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇక్కడ చూడండి, రెండవ స్త్రీ రాహాబు. స్త్రీలు ఈ లిస్టులో ఎలా చేర్చబడ్డారు? పైన మనం చూస్తే అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను అనే వంశావళి పేర్లలో పురుషుల పేర్లే ఉన్నాయి. కానీ 3వ వచనం నుండి వచ్చేసరికి 4 స్త్రీల పేర్లు ఉన్నాయి. ఇది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ రెండవ వ్యక్తి రాహాబు. ఈమె ఎవరు? ఈమె యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో ఈమె ఒక వేశ్యగా పరిగణింపబడింది. ఈమె కనానీయురాలు, అన్నిరాలు, శాపభరితమైన వంశములో ఉండిన స్త్రీ. కానీ యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. తామారు కూడా మామతో తప్పు చేసి కుమార్ని కన్నప్పటికీ ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. అంటే ఇదేంటమ్మా, తప్పు చేసిన వాళ్ళందరినీ యేసయ్య చేర్చుకుంటారా అంటే కాదు. వారు తమ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టారు. ఆమె న్యాయబద్ధంగా జరిగించిన ఆమె తర్వాత 3-4 తరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ వంశావళిలోకి వచ్చారు. అంటే పాపులను కూడా ఆయన రక్షిస్తాడు, పాపులను కూడా క్షమిస్తాడు, పాపులు కూడా ఆయన దృష్టిలో సమానులే అని చెప్పటానికి వీరందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పట్టికలో లిఖించటం జరిగింది. రెండవ స్త్రీ రాహాబు. ఈమె ఒక వేశ్యగా పిలబడినట్లు మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కానీ ఈమె కూడా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోనికి వచ్చింది. ఎలా వచ్చింది? ఈమె ఒక ప్రత్యేకమైన స్థానాన్ని యూదా చరిత్రలో సంపాదించుకుంది. ఎలా సంపాదించుకుంది అంటే, యెహోషువ కాలంలో యెరికో పట్టణాన్ని నాశనం చేయాలని ముందు యెహోషువ వేగులు వారినిద్దరిని పంపించాడు చూసి రమ్మని. ఆ వేగులు వారు వచ్చినప్పుడు పట్టణ ప్రాకారం పైన రాహాబు ఇల్లు ఉంది. ఆమె వారిని చేర్చుకుని అంటుంది, మీ దేవుడు గొప్ప
గొప్ప కార్యాలు చేశాడని మేము విన్నాం. ఎర్ర సముద్రమును పాయలు చేశాడని విన్నాం. ఐగుప్తిలో ఉన్న తన ప్రజలను ఆయన విడిపించాడని విన్నాం. పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో ఆయన మిమ్మల్ని నడిపించి పోషించాడని విన్నాం. మరి గొప్ప రాజులైన సీహోను, ఓగును ఆయన హతమార్చి వారితో యుద్ధం చేసే శక్తిని మీకు ఇచ్చి మీరు వారిని హతమార్చి ఆ దేశాలను స్వాధీనపరుచుకున్నారని విన్నాం. కనుక ఖచ్చితంగా యెరికోని కూడా మీరు స్వాధీనపరుచుకుంటారు. అంతేకాదు, మీ దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని మేము విన్నాం. కనుక ఖచ్చితంగా ఈ పట్టణాన్ని దేవుడు మీకు ఇస్తాడు అని వాళ్ళని చేర్చుకుంది. వాళ్ళు చేర్చుకున్న వెంటనే రాజుకు కబురు వెళ్ళిపోయింది. ఇదిగో 2 వేగుల వారిని ఇంటికి వచ్చారట, వారిని ఇంట్లో ఉన్నారట, నువ్వు మర్యాదగా వారిని అప్పగిస్తావా లేదా అని రాజు వెంటనే కబురు పంపాడు. ఎంత తెలివైన స్త్రీ అంటే, ఎంత ధైర్యస్తురాలు అంటే, రాజా మా ఇంటికి వచ్చిన మాట నిజమే, వేగులు వారిద్దరు వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్పింది. ఈ అబద్ధం ఎలా చెప్పిందంటే చక్కగా అతికేటట్లు చెప్పింది. అప్పటికి వారు తన ఇంట్లోనే ఉన్నారు. ఏం చేసింది, ఈ రాజు వేగుల వారిని, మీ ఇంటికి వేగుల వారు వచ్చారు, మాకు అప్పజెప్పమని పంపిస్తాడని ఊహించింది. వెంటనే వారిని మిద్దెపైకి తీసుకెళ్ళి జమ్ము కట్టెలో వారిని దాచిపెట్టింది. ఇంతలో రాజు పంపిన వేగుల వారు వచ్చి ఇల్లంతా వెతికారు. నీ ఇంటికి 2 మనుషులు వచ్చారట, నాకు అప్పగించంటే వచ్చిన మాట నిజమే, కానీ వారు వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళితే వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పింది. సరే, వచ్చిన మనుషులు త్వరగా దిగిపోయి మరి గవిని దాటి బయటికి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకొని తరమటానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఏం చేసింది, మిద్దె మీదకి ఎక్కింది. ఇంకా పడుకోకముందు, వాళ్ళు పండుకోకముందు వెళ్ళి, అయ్యా ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చెప్పింది. మీ దేవుడు ఐగుప్తుల నుంచి మిమ్మల్ని ఎలా నడిపించాడో, మీ పక్షమున ఎలా యుద్ధం చేశాడో, మీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆకాశమునకు భూమికి ఆయనే దేవుడు, నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా ఈ పట్టణాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు, దయచేసి నన్ను, నా తల్లి కుటుంబమును, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండను కాపాడండి. ఈ పట్టణాన్ని మీరు నాశనం చేయడానికి వచ్చినప్పుడు మా కుటుంబాన్ని మాత్రం కాపాడండి అని అడిగింది. ఎప్పుడు ఆ వేగులు వారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పడుకోకముందు పైకెక్కి వాళ్ళ దగ్గర మాట తీసుకుంది. వాళ్ళు అన్నారు, నీవు మేము వచ్చిన సంగతి మీ రాజుకు చెప్పకుండా ఉంటే తప్పకుండా మేము ఈ పట్టణాన్ని పట్టుకున్నప్పుడు నిన్ను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను అందరినీ మేము కాపాడుతాం. అయితే నీవు ఒక అని చెప్పారు, ఖచ్చితంగా కాపాడుతాం, నీవు రాజుకు చెప్పకుండా ఉంటే మేము నీకు ఈ సహాయం చేస్తాం అని చెప్పారు. భోజనం పెట్టింది, పండుకున్నారు. పండుకున్న తర్వాత తెల్లవారుజామున తాడు కట్టి గంపలో నుండి వారిని కిందకి దించేసింది. వాళ్ళు పైనుండి దిగుతూ ఉంటే ఎవరైనా చూస్తారు, మరలా రాజుకు చెప్తారు, అప్పుడు ఆ ప్రాణమే పోతుంది. అందుకేం చేసింది, ఒక పెద్ద తాడులో ఒక గంపలో వాళ్ళని పెట్టి తాడులోంచి క్రిందకి దించి, ఇంకా మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి 3 రోజులు ఎక్కడన్నా దాచుకోండి, మా మనుషులు వెళ్ళారు కదా మిమ్మల్ని తరమటానికి, వాళ్ళు తిరిగి వచ్చేసరికి 3 రోజులు పడుతుంది, వాళ్ళు యెరికోకి చేరిన తర్వాత మీరు ప్రయాణం సాగించండి అని చెప్పింది. 3 రోజులు మీరు ఎక్కడన్నా దాక్కోండి అని చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోయి 3 రోజులు కొండల్లో దాక్కొని 3 రోజుల తర్వాత వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఖచ్చితంగా యెరికోని పట్టుకోవటానికి వచ్చా. వెళ్ళే ముందు ఒక మాట చెప్పారు, అమ్మా నువ్వు ఏ గంపలోనైతే మమ్మల్ని దించావో ఆ కిటికీకి నువ్వు ఎర్రని దారాన్ని కట్టు. నువ్వు ఎర్ర దారాన్ని కడితే మేము దాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎర్ర దారపు గురుతును చూచి దాన్ని కాల్చకుండా ఆపేస్తాం. అంతేకాదు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెని అందరినీ కూడా ఆ ఇంట్లోకి చేర్చుకో, లోపల మీరు ఉండండి, నేను మిగతా పట్టణాన్ని అంతా నాశనం చేస్తాం, మిమ్మల్ని మాత్రము రక్షిస్తాం అని చెప్పగానే ఆమె అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వచ్చారు,
పట్టణాన్ని చుట్టుముట్టారు. ఎర్ర దారంతో కట్టబడిన ప్రాకారం పైనున్న రాహాబు ఇల్లును వదిలేసి మిగతా పట్టణాన్నంతటిని అగ్నితో కాల్చివేశారు. ఈలాగున రాహాబు తన కుటుంబాన్ని, రక్త సంబంధుల్ని ఆమె రక్షించుకుంది. మరి రాహాబు యొక్క భర్త ఎవరు అంటే విశ్వాస వీరుడైన కాలేబు యొక్క రక్త సంబంధి. అతని పేరు సల్మాన్. సల్మాను రాహాబు భర్త. కాలేబు యొక్క రక్త సంబంధి. కాలేబు విశ్వాస వీరుడు. కాలేబు యెహోషువలు మాత్రమే దేవుడు ఖచ్చితంగా వీరిని మనకు అప్పగిస్తాడు, ఈ దేశములను మనకు అప్పగిస్తాడని నమ్మారు. 12 మంది వేగవారిని పంపిస్తే 10 మంది అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. 10 మంది పిరికివారైపోయారు. 10 మంది భయపడి, అయ్యి బాబోయ్ వారు ఆజానుబాహులు, వారిని మనం గెలవలేము, వారి దేశము, వారి పట్టణాలు, వారు చాలా రిచ్గా ఉన్నారు, వారిని మనం గెలవలేము, వారి ముందు మనం పిట్టల్లాగున్నాం. అంత ఎత్తునున్నారు వారు, అంత బలంగా ఉన్నారు. వారి యొక్క గెలలు మోయటానికే, ఒక్క గెల మోయటానికి 4 కావాలి. అంత విస్తారమైన పంట. మరి వారు చాలా ఆజానుబాహులు, మనం గెలవలేమండి అని 10 మంది వారి అవిశ్వాసాన్ని చెప్తున్నారు. అదే కాలేబు యెహోషువలు మాత్రం లేదు, మోషేతో చెప్తున్నారు, లేదు తప్పక దేవుడు మనకు వారిని అప్పగిస్తాడు. వారు ఎంత ఆజానుబాహులైనా సరే దేవుడు మనకు అప్పగిస్తాడు అని విశ్వాసముతో ఇద్దరు మాత్రము చూచింది చూచినట్లు దేవుడు అప్పగిస్తాడని చెప్పారు. 10 మంది పిరికివారై మోషేను కూడా పిరికివాడినిగా చేయటానికి చూస్తున్నారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా విశ్వాస యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు, ప్రార్థనా జీవితంలో సాగుతూ ఉన్నప్పుడు, భక్తిలో సాగుతూ ఉన్నప్పుడు మనల్ని కృంగదీసేవారు ఎందరో, మనల్ని బలహీనపరిచేవారు ఎందరో, మనల్ని ముందుకు సాగకుండా ఆపేవారు ఎందరో ఉంటారు. కానీ వారిని మనము లెక్క చేయకూడదు. 10 మంది చెప్పిన సాక్ష్యాన్ని వినలేదు మోషే, 2 చెప్పిన సాక్ష్యాన్నే విన్నాడు. మెజారిటీ ఎక్కువ మందే ఉన్నారు, కానీ వారి మాటను నమ్మలేదు మోషే. ఎందుకనగా దేవుడు చెప్పాడు, ఈ దేశాలన్నీ నీకు నేను స్వాధీనం చేస్తానని చెప్పాడు. కనుక నమ్మాడు, మోషే నమ్మాడు. అలాగే కాలేబు యెహోషువలు నమ్మి చక్కని సాక్ష్యం చెప్పారు. కనుక అంత విశ్వాస వీరుడు కాలేబు. అతనికి 80 సంవత్సరాల వయసు వచ్చినా 40 సంవత్సరాలు ఎంత బలం ఉందో అంతే ఉందంట. ఇది ఎలా సాధ్యం చెప్పండి? కళ్ళ చూపు 40 ఏళ్లలో ఎంత ఉందో 80లో కూడా అంతే ఉందంట. కాళ్ళలో సత్తువు తగ్గలేదంట, కంటి చూపు తగ్గలేదంట, చెవి వినికిడి తగ్గలేదంట. ఎవరైతే నిండు మనసుతో దేవుని వెంబడిస్తారో వారి కంటి చూపు బాగుంటుంది, వారి మోకాళ్ళలో సత్తువు ఉంటుంది, వారి చెవులలో వినికిడి ఉంటుంది. హల్లెలూయా. నిండు మనసుతో ఆయన వెంబడించండి. ఎవరైతే నిండు మనసుతో, దేవుడు తప్ప మరి ఇంకేది నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీగా ఉండకూడదు. అలా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆరోగ్యం, ఆయుష్, శక్తి, బలాన్ని ఇస్తాడు. చూడండి, 40 ఏళ్లలో ఉన్న బలం ఇంకొక 40 తర్వాత కూడా అంతే యవన బలం ఉందంట. కారణం ఏంటి అంటే అక్కడే ఉంది బైబిల్లో, వారు నిండు హృదయముతో యెహోవాను వెంబడించిరి. హల్లెలూయా. నిండు హృదయంతో వెంబడిస్తే దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంతటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన భర్తను రాహాబు చేసుకుంది. మరి ఆమె తర్వాత వేసి ఎలా అయిందో మనకు తెలీదు. కొంతకాలమే వేసిగా జీవించిందండి. ఆమె జీవితాంతం వేసిగా జీవించలేదు. తన భర్త చనిపోయినాక తన పిల్లల్ని పెంచుకోవటానికి కొంతకాలమే వేసిగా జీవించి ప్రభువుని తెలుసుకున్నాక ఆ వృత్తిని వదిలేసింది. వదిలేయటమే కాదు, నిండు మనసుతో రాహాబు దేవుని వెంబడించింది. హల్లెలూయా. ఆమె దేశములో ఆయన లేడు, కేవలము విన్నది. ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలను విన్నది. ఇశ్రాయేలు పక్షమున ఆయన చేసే యుద్ధాలను గురించి విన్నది. విని నమ్మి వేగుల వారిని చేర్చుకోవటమే కాకుండా ఈ పట్టణాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు అప్పగిస్తాడని విశ్వసించింది. చూడండి ఎన్ని మంచి క్వాలిటీస్ ఈమెలో ఉన్నాయో. చూడకుండా దేవుని నమ్మింది, కేవలం విని దేవుని నమ్మింది, తప్పకుండా ఆ పట్టణాన్ని దేవుడు వారికి అప్పగిస్తాడని నమ్మింది, దేవుని బిడ్డలను చేర్చుకుంది. ఇప్పుడు ఏ కొంచెం లీకైనా
రాహాబు ప్రాణం పోద్ది, శిరస్సును ఖండించేస్తాడు రాజు. అయినా ఎంత ధైర్యంగా దేవుని బిడ్డలను చేర్చుకుందండి. దేవుని బిడ్డలను చేర్చుకున్న, దేవుని బిడ్డలకు సహాయం చేసిన, దేవుని బిడ్డలను ఆదుకున్న, దేవుని బిడ్డలను దీవించిన, దేవుని బిడ్డలకు ఏది చేసినా ఇప్పుడు రాహాబుకి ఏమైందో తెలుసండి వాళ్ళని చేర్చుకోవటానా? తరతరములు నేటి వరకు కూడా ఇశ్రాయేలు పక్కనే వీళ్ళు నివసిస్తున్నారంట. ఎన్ని వేల సంవత్సరాల దీవెన పొందుకుంటున్నారండి వీళ్ళు. నేటికి కూడా ఇశ్రాయేలు పక్కనే వీరు జీవిస్తున్నారంట. అప్పుడు ఆ ఇరువురిని చేర్చుకోవటానా ఎన్ని తరాలకు దీవెన ఈ రాహాబు పొందిందో చూడండి. ఆమె విశ్వాసం చూడండి, ఆమె ప్రార్థనా జీవితం చూడండి, ఆమె నమ్మకం చూడండి, దేవుని బిడ్డల ఎట్లా ఆమెకున్న ప్రేమను చూడండి. ఈ దినాన మనం ఎలా ప్రేమిస్తున్నాం దేవుని బిడ్డల్ని, దేవుని బిడ్డల గురించి ఎలా మాట్లాడుతున్నాం, ఎలా దూషిస్తున్నాం, ఎలా కించపరుస్తున్నాం, ఎలా తక్కువ చేస్తున్నాం, ఎలా అవమానపరుస్తున్నాం. ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఆమె చేసిన చిన్న పని తరములకు దీవెనగా మారింది. తను, తన అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు, తల్లిదండ్రులు అందరూ కూడా కాపాడబడ్డారు. ఆ పట్టణ నాశనంలో నేటికి ఆ వంశం వారు వారి ప్రక్కనే, ఇశ్రాయేలు ప్రక్కనే జీవిస్తూ ఉన్నారు. మన జీవితాల్లో ఆశీర్వాదాలను పొందుకోకపోవటానికి గల కారణం ఏంటంటే అభిషేకం పొందిన వారిని దూషించటం, ద్వేషించటం, తప్పుగా మాట్లాడటం, వారి పేర్లను చెడగొట్టడం, వారు చెప్పింది చేయకపోవటం, వారు ఒకటి చెప్తే మరొకటి చేయటం, దుఃఖాన్ని, ఆయాసాన్ని, బాధను కలిగించటం. దేవుని సేవకి దుఃఖాన్ని కలిగిస్తే యేసయ్యకి దుఃఖాన్ని కలిగించినట్లే. యేసయ్య అన్నారు కదా, నేను ఆకలి కొన్నాను అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదంటే నువ్వెప్పుడొచ్చావు యేసయ్యా, నువ్వెప్పుడొచ్చావు అంటే నా పేరట బీదలు రాలేదా మీ ఇంటికి, నా పేరట మీ ఇంటి ముందు వచ్చి అన్నం అడగలేదా, వారికి నీవిస్తే నాకు ఇచ్చినట్లే అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? వారికి నువ్వు చేస్తే నాకు చేసినట్లే. అంటే ఇప్పుడు దేవుని సేవకులను తిడితే ఎవరిని తిట్టినట్టు? దేవుని తిట్టినట్టు. దేవుని సేవకులను దుఃఖపరిస్తే ఎవరిని దుఃఖపరిచినట్లు? దేవుని దుఃఖపరిచినట్లే. ఒక ఆకలి కొన్నవానికి అన్నం పెట్టకపోతే నువ్వు నాకు చేయలేదు అన్నాడు యేసయ్య. మరి దేవుని సేవకులు అంతకంటే ఎంతో శ్రేష్ఠులు ఆయన దృష్టిలో కదా. ఎవరు శ్రేష్ఠులు? భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం నాకు ఇష్టలు అన్నాడు దేవుడు. మరి వారిని దుఃఖపరిస్తే ఎవరిని దుఃఖపరిచినట్టు? దేవుని దుఃఖపరిచినట్టు. మన జీవితాల్లో ఆశీర్వాదాలు పొందుకోకపోవటానికి గల కారణాలు ఇవే. వీటి వల్లనే మనం నష్టపోతున్నాం, కష్టాల పాలవుతున్నాం, శ్రమల పాలవుతున్నాం, నిందల పాలవుతున్నాం, అవమానాల పాలవుతున్నాం. మనం ఆశించినవి జరగట్లేదు. కారణం ఏంటంటే సేవకులను దుఃఖపరుస్తూ సేవకులు దుఃఖముతో సేవ చేస్తే అది సంఘమునకు ఆశీర్వాదము కాదు. సంఘమునకు ఆశీర్వాదము కాదు. మొన్న నేడు రేడనే పాట బాబు షూటింగ్ చేసినప్పుడు మన చర్చి అబ్బాయికి ఒక పని అప్పచెప్తే చేయకపోతే అది ఇంకొకరికి అప్పచెప్పాల్సి వచ్చింది. ఒక చిన్నది చర్చిలో ఉన్నదే అది తీసుకురాకుండా వచ్చారు షూటింగ్కి. దానివలన వేరే దగ్గర తీసుకోవటం జరిగింది. దానికి 30,000 కట్టవలసి వచ్చింది. మన యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి కట్టవలసి వచ్చింది. కట్టాం. అయినా ఒక్క మాట మాట్లాడలేదు. ఇంకొక పని చెప్పాం, ఆ పని చేయలేదు. ఫోన్ చేసాం, ఎత్తలేదు. మెసేజ్ పెట్టాం, మెసేజ్కి రిప్లై లేదు. అప్పుడేం చేయాలి? 30,000 నష్టపోయింది కాక. సరే రేపటి నుంచి నువ్వు అక్కడ కూర్చోవద్దని చెప్పాం. అంతే, బాయ్కాట్ చేశారు. అయ్యా అన్నా, నేను చేసిన తప్పు, నా వల్ల 30,000 నష్టపోయారు, మీరు క్షమించండి, సారీ, ఇంకోసారి జరగదు అని చెప్పటం మానేసి మరలా నా కొడుకే తగ్గించుకొని ప్రభుత్వం తగ్గించుకొని ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే నో రిప్లై, ఫోన్ చేస్తే ఎత్తటం లేదు. కాబట్టి నువ్వు రావద్దు. సేవకులకు పెద్దలకు లోబడినప్పుడు మరి మీరు ఇంకేంటి సేవ చేసేది? మీకు కష్టపడి నేర్పించి మిమ్మల్ని సింహాసనాల మీద కూర్చోబెడితే మీరు మాకిచ్చే ప్రతిఫలం ఇదా?
అయిపోయింది. ఇంకొకరిని కూర్చోబెడితే వాడు నిన్నగాక మొన్న ఒక గ్రూప్ ఉంది, ఈ టెక్నికల్ సంబంధించిన గ్రూపు, ఆ గ్రూప్లోంచి బాబు పేరే తీసేశాడు. ఎంత ధైర్యం అసలు మీకు! గ్రూప్లో నుంచి పేరు తీసేస్తే మరి తను కాబట్టి ఊరుకున్నాడు, ఇంకా ఆ స్థానంలో ఎవరున్నా ఊరుకోరు. ఆయన ఒక్క మాట నా కొడుకు మాట్లాడలేదు, ఫోన్ చేయలేదు, ఎందుకు జరిగిందని అడగలేదు. వాడిది ఒక అమెరికా బ్యాగు, ఎక్విప్మెంట్ పెట్టుకునే బ్యాగు మాయమైపోయింది రూమ్లో. దాని గురించి కూడా ఎంక్వైరీ చేసి చెప్పాడు ఇంకొక థర్డ్ పర్సన్కి, వాళ్ళిద్దరిలో ఎవరో తీసుంటారు, కొంచెం చెప్పు వాళ్ళకి, మరి అది నా బ్యాగ్ రాకపోతే మా జాగ్రత్త మర్యాదగా ఉండదు, ఆ బ్యాగ్ తిరిగి రావాలి రూమ్లోకి అని చెప్తే, ఆ మాట పోయి ఈయన చెప్తే, మరి దానికి వెంటనే, మరి దానికి ముందు వెనక నాకు సరిగ్గా గుర్తులేదు, గ్రూప్లోంచి బాబు పేరు తీసేశారు. అసలు ఈ గ్రూప్ ఎక్కడిది, ఈ చర్చ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ గ్రూపులు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఫ్రెండ్స్, ఇక్కడికి రావటాన్నేగా, లేకపోతే ఎవరికి తెలీదు. జాన్ ఎవరో ఆశీర్వాదకు తెలియదు, ఆశీర్వాదం ఎవరో భరత్కి తెలియదు, భరత్ ఎవరో ఆశీర్వాదకు తెలియదు. వీళ్ళందరూ ఎక్కడ అసెంబ్లీ అయ్యారు? ఇక్కడ రావటాన్నే కదా. ఇక్కడ రాకపోతే నువ్వెవరు ఎవరికెవరు తెలియదు. అసలు నాయకుడిని మత్తయి సువార్త 21లో నాకు వెంట ఆ మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 21 అధ్యాయంలో ఉంటుంది, యజమానుడు పనివారిని పంపిస్తాడు భోజనానికి రమ్మని, రారు, తన సొంత కుమారుని పంపిస్తాడు, వాళ్ళందరినీ పిలుచుకురండి అని. వచ్చాడు సొంత కుమారుడిని పట్టుకొని చంపేస్తారు. అలా ఉంది కథ. సేవ ఎవరిది, సంఘం ఎవరిది, ఎక్విప్మెంట్ ఎవరిది, ఈ గ్రూప్ ఎక్కడిది? ఎంత ధైర్యంగా గ్రూప్లోంచి తీసేసి ఇలా బాధ పెడుతున్నారు. కనుక ఈ వారం నుండి సంఘస్థులు ఎవ్వరూ లైవ్ టెక్నికల్గా చేయడానికి ఉండరు. మేము వేరే వారిని అరేంజ్ చేసుకుంటాం, వాళ్ళకి పే చేస్తాం, వాళ్ళతోనే చేయించుకుంటాం. ఇప్పుడు ఏదో వాళ్ళు లేకపోతే సేవ మాకు జరగనట్టు, వాళ్ళు లేకపోతే మాకు లైవ్ లేనట్టు, మేము రాకపోతే ఎలా చేస్తారో చూద్దామన్నట్టు వాళ్ళు మా పైన పెత్తనం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ వద్దు. కొత్త సంవత్సరం నుంచి కొత్త టీముతో కొత్తగా మొదలు పెడతాం. ప్రార్థన చేయండి. సంఘం ఎందుకు చెప్తున్నానంటే సంఘానికి తెలియాలి, లేదంటే మమ్మల్ని బ్యాడ్గా చెప్పుకుంటున్నారు, పాస్టమ్ గారు బాబు, పాస్టమ్ గారు బాబు అని. అసలు ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు. మా స్థానంలో ఇంకొకరు ఉంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. దేవుని ప్రేమను చూపిస్తున్న ముందోడికైతే ఒక 10 సార్లు క్షమించుంటాం, ఒక 100 సార్లు క్షమించాం. వాడితో ఎంతో నష్టపోయాం మేము ఎక్విప్మెంట్లో, అయినా క్షమిస్తూనే వస్తున్నాం. క్షమిస్తూ వస్తున్నా కూడా ఇక నేను తప్ప గొప్పవాడు లేడు, నాగాంగా ఫోన్లు చేస్తున్నారు, నాగాంగా మెసేజ్లు పెడుతున్నారని వాళ్ళు పెద్ద టెక్ చూపిస్తున్నారు. రెండో వాడైతే ఇంక ధైర్యం గ్రూప్లోంచి తీసేశాడు బాబుని. ఎంత ధైర్యం అసలు మీకు! అందుకే ఎవరు అక్కర్లేదు. కోట్ల మంది ఉన్నారు జాబులు లేకుండా, ఈ టెక్నికల్ నేర్చుకొని ఖాళీగా కూర్చున్న వాళ్ళు. ఏదో సంఘాన్ని అభివృద్ధి పరుద్దాం, సంఘంలో ఉన్న బిడ్డలకు నేర్పిద్దాం, సంఘాన్ని మనం సంఘ బిడ్డలను వదిలేసి ఎందుకు బయట వాళ్ళని పెట్టుకోవటం అనుకుంటే మా తలల మీదే ఎక్కువ కూర్చుంటున్నారు. ఇలా జరుగుతూ ఉందండి. ఈ సతమతంలో మేము అవుతున్నాం. లక్షలు పెట్టి ఎక్విప్మెంట్లు కొని కష్టపడి నేర్పించి మళ్ళా ప్రతి దినము టెన్షనే, మాకు ప్రతి దినము టెన్షనే. ఫోన్లు చేస్తే ఎత్తారు, మళ్ళీ నా తర్వాత ఇంకోళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళకి ఎత్తుతారు. అంటే ఏంది, మీకు నేర్పటం తప్పైందా, లేక మిమ్మల్ని ప్రేమించటం తప్పైందా, మీకు సింహాసనాలు ఇవ్వటం తప్పైందా? ఏంటి మేము చేసిన తప్పు? మేము చేసిన తప్పు అదే. కనుక వచ్చే మాసం నుండి దాని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాం. దేవుడు తప్పక మంచి వ్యక్తులను ఇస్తాడు. ఫ్రైడే సండే లైవ్లు చక్కగా జరుగుతాయి. జరిగేటట్లు కూడా మీరు ప్రార్థన చేయండి. సంఘం ప్రార్థన చేయాలమ్మా, సంఘం ప్రార్థన చేయాలి. కాపర్ల కొరకు, జరుగుతున్న లైవ్ల కొరకు, ఈ ఆరాధనల కొరకు సంఘం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయకపోతే ఇది ఇలాగే ఉంటుంది. నిన్న దినం ఉపవాస ప్రార్థన అంటే 7 వచ్చారు అంటే మీకు ఎంత భయం ఉందో, ఎంత భక్తి ఉందో అర్థమవుతుంది. 2023లో చూస్తారు మీరు, అయ్యో అప్పుడు అమ్మగారు రమ్మంటే వెళ్ళలేదే, ఇప్పుడు ఈ శ్రమలు అనుభవిస్తున్నామే అని మీరు ఏడవకపోతే చూడండి, 2023వ సంవత్సరం బహు భయంకరంగా ఉండబోతుంది.
అది తప్పించుకోవడానికి రండి, ప్రార్థన చేద్దాం రండి అంటే నిన్న ఎంతమంది వచ్చారో వచ్చిన వాళ్ళకి తెలుసు. ప్రార్థన లేకుండా ఏది సాధించలేం. ప్రార్థన లేకుండా ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు. నువ్వు అనుకోవచ్చు నేను ఇప్పుడు చాలా బాగున్నానని. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. కనుక జాగ్రత్త. మీరు ఏదో సేవకులు ఆషామాషిగా అనుకోకండి. 2 ఏళ్ళు లాక్డౌన్ వస్తే మీరు ఎంత తప్పించారో, ఎంతమంది ఫోన్లు చేశారో, ఎంతమంది మెసేజ్లు పెట్టారో మీకు తెలుసు. అమ్మా శుక్రవారం అని వచ్చి నడిపియండి అమ్మా, వాక్యం వినాలని ఉందమ్మా, మా అల్లాడిపోతున్నామమ్మా అని ఎంతమంది మీరు నాకు మెసేజ్లు పెట్టారో మీకు తెలుసు. ఒక్కసారి మూయబడితే ఆ విలువేంటో తెలుస్తుంది. మీకు ఎదురుగా కనబడుతుంటే, ప్రేమిస్తుంటే, క్షమిస్తుంటే, తగ్గించుకుంటూ ఉంటే చాలా చులకనగా చూస్తున్నారు. చాలా చులకనగా మాట్లాడతారు. కొంతమంది అసలు రెస్పెక్ట్ లేకుండానే మాట్లాడతారు. ఏదో వాళ్ళతో సమానంలాగా మాట్లాడతారు. అది సరైన పద్ధతి కాదు. అది ఆశీర్వాదం అసలు కానే కాదు. గమనించండి. అసలు ఇది చెప్పాల్సిన విషయం కాదు, కానీ దేవుడు ఎందుకో మరి నాతో చెప్పించారు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో సల్మాను రాహాబునందు బోయజును కనెను. చూడండి, రాహాబు వేసే అని చాలా చోట్ల వ్రాయబడి ఉంది. నాకు చదవటానికి అసలు ఇష్టం అనిపించట్లేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడో తెలియక ఒక పొరపాటు చేసి ఉండొచ్చు. కానీ పదే పదే రాహాబు వేసే అయిన రాహాబు అనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. ఆమె కొంతకాలమే ఆ వృత్తిలో ఉంది పిల్లల కొరకు. ఆ తర్వాత ఆమె ఆ వృత్తిని మానేసి దేవుని యందు విశ్వాసముంచి, దేవుని గురించి విని విశ్వాసం ఉంచింది. ఆయన కన్నులారా చూడలేదు. ఐగుప్తులో ఆయన చేసిన అద్భుతాలను కన్నులారా చూడలేదు. కేవలము విన్నది, విని విశ్వసించింది. విని అంత గట్టిగా దేవుని నమ్మింది గనక దేవుని బిడ్డలను చేర్చుకుంది గనక తను తన కుటుంబస్తులందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా. మరి మనకు ఒక ప్రశ్న, ఇన్ని వాక్యాలు వింటున్నాం, ఎంత విశ్వాసం ఉంచుతున్నాం దేవుని మీద చెప్పండి. ఎక్కడో వేరే దేశంలో జరిగిన విని విశ్వసించి దేవుని బిడ్డలను చేర్చుకొని దీవించబడింది. మనం రోజుకి ఎన్ని వాక్యాలు వింటున్నాం? ఎంత విశ్వాసం దేవుని పైన ఉంచుతున్నాం? ఎంత విశ్వాసం మనుషులపైన ఉంచుతున్నాం? ఎంత విశ్వాసం డాక్టర్లపైన ఉంచుతున్నాం? ఎంత విశ్వాసం మాంత్రికులపైన ఉంచుతున్నాం? ఒకసారి పరీక్ష చేసుకోండి. మనము రాహాబు కంటే భయంకరం. రాహాబే నీతిమంతురాలు. అక్కడ వ్రాయబడి ఉంది రాహాబు నీతిమంతురాలని, తామారు నీతిమంతురాలని వ్రాయబడి ఉంది. వీరందరి జీవిత చరిత్ర చూస్తే భయంకరంగా ఉంది. కానీ వారు దేవుని నమ్మారు. దేవుని నమ్మిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎలా నమ్మితే తీర్చబడతారు? 30%, 60%, 90% కాదండి. 100కి 100 పాళ్ళు ఎవరైతే దేవుని నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. తామారు నీతిమంతురాలుగా తీర్చబడింది. రాహాబు నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమె కొంతకాలమే వృత్తిని చేసిన ఆమె ఎంతో విశ్వాసుల వీరుల పట్టికలో చేర్చబడిందండి రాహాబు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో విశ్వాసమును బట్టి వేగులు వారిని చేర్చుకొనుట వలన అవిధేయులతో పాటు రాహాబు కుటుంబము నశింపకపోయెను. చూడండి ఎంత అద్భుతం. అక్కడ యెరికో ప్రజలు అవిధేయులు, వారందరూ నశించిపోయారు. ఆ పట్టణం కాల్చివేశాడు యెహోషువ. కానీ అవిశ్వాసులతో పాటు రాహాబు నశించిపోలేదు. కారణం ఏంటంటే రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. ఆమె విశ్వాసమును బట్టి ఆమె రక్షించుకుంది తన కుటుంబస్తులందరినీ. ఒక ప్రశ్న మీకు, ఇంకా మీ కుటుంబంలో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు? ఆమె చూడండి తన కుటుంబస్తులందరినీ రక్షించుకుంది తన విశ్వాసమును బట్టి. నేటికి ఇశ్రాయేలు మధ్య నివసిస్తున్నారు. నీ కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఎంతమంది ఉన్నారు? వారి విషయమైన భారం బాధ్యత నీకుందా? వారి కొరకు మొరపెడుతున్నావా? వారిని ప్రభులోనికి నడిపించడానికి ప్రయాసపడుతున్నావా? లేనట్లయితే నీవు విశ్వాసివి కానట్లే. విశ్వాసముతో
తన కుటుంబాన్ని రక్షించుకుంది రాహాబు. మనం ఇంకా మన కుటుంబాన్ని మనం రక్షించుకోకపోతే మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం వ్యర్థం. ఖచ్చితంగా మన కుటుంబస్తుల కొరకు ప్రతిదినము కన్నీరు కాచి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మనతో పాటు వారు పరలోకములో ఉండాలి. అప్పుడే నిజమైన ఆనందం నీకు కలుగుతుంది. నీ భర్త పరలోకానికి రాకుండా, నీ భార్య రాకుండా, లేక నీ బిడ్డలు రాకుండా నువ్వు మాత్రం వెళ్తే నీకు ఆనందం ఉంటుందా చెప్పండి? కనుక విశ్వాసమును బట్టి మరి తన కుటుంబాన్ని రక్షించుకుందని విశ్వాస వీరుల పట్టికలో రాహాబు చేర్చబడింది. మనం ప్రశ్న వేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక నూతనమైన తీర్మానం తీసుకుందాం. 2023లో మన కుటుంబస్తులందరినీ రక్షించుకోవటానికి మనం దేవుని సన్నిధిలో దివారాత్రులు మొరపెడదాం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో, ఈ దేశమును దేవుడు మీకు ఇచ్చుచున్నాడని నేను ఎరుగుదును. ఎంత విశ్వాసం అండి! ఈమె ఎప్పుడు వాక్యం కూడా వినలేదు, బోధ వినలేదు. కానీ ఆమె ఏమంటుందా వేగుల వారితో? ఈ దేశాన్ని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు, నేను ఎరుగుదును, నాకు తెలుసు దేవుడు మీకు ఇస్తాడు, మీ పక్షమున దేవుడే యుద్ధం చేస్తాడని నాకు తెలుసు అని ఎంత నమ్మకము దేవుని మీద కలిగి ఉందో చూడండి. మనం ఎంత నమ్మకము దేవుని మీద కలిగి ఉంటే అన్ని అద్భుతాలను చూస్తామండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు యేసయ్య పలికిన మాట ఇది. శిష్యులు కాదండి, యేసయ్య స్వయముగా తన నోటితో పలికిన మాట. నీకు నమ్ముట సాధ్యమైతే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నమ్మటం నీకు చేతనైతే నీ జీవితంలో అసాధ్యమైంది ఏదీ లేదు. అంటే ఏంటి? నమ్మిక కావాలి, మనకి నమ్మిక కావాలి, దేవుని యందు నమ్మకం కావాలి. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. ముందు శిష్యుల దగ్గరికి తెచ్చాడు, వాళ్ళు బాగు చేయలేకపోయారు. మళ్ళా యేసయ్య దగ్గరికి వచ్చాడు ఆయన కొడుకుని తీసుకొని. అయ్యా, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, వారు చేయలేదు, మరి నువ్వైనా చేస్తావా అన్నాడు. అంటే కొంచెం అపనమ్మకం వచ్చింది ఆయనకి. ఏంది, యేసయ్యతో ఉన్నారు, 3.5 సంవత్సరాలు ఉన్నారు ఈ 12 మంది శిష్యులు, వీళ్ళు ఎంతో గొప్ప శక్తిని బలాన్ని యేసయ్యలో నుండి పొందుకున్నారు అనుకున్నాను, వీళ్ళని అడిగితే వీళ్ళు చేయలేకపోయారు, మరి ఈయన కూడా చేస్తాడో లేదో అని కొంచెం అవిశ్వాసం వచ్చింది. హృదయాలు ఎరిగిన యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలనైతే నీ కుమారుడు స్వస్థపరచబడతాడు అంటే వెంటనే తన తప్పును ఒప్పుకున్నాడండి అతను. ఏమంటున్నాడు తెలుసా? నాకు నమ్మిక కలిగినట్లుగా నా కొరకు ప్రార్థన చేయి. వెంటనే ఒప్పుకుంటున్నాడు. నిజమే, నాకు నమ్మకం లేదు, కొంచెం ఉంది అపనమ్మకం ఎక్కడో. నాకు అపనమ్మకము కలగకుండానట్లు నా కొరకు ప్రార్థన చేయి అంటున్నాడు. మనకు నమ్మకం ఉంటే అందుకే మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, నిన్నున్న విశ్వాసం నిన్న అయిపోయింది, సెల్లో ఛార్జింగ్ అయిపోయినట్టే. ఈరోజు నా విశ్వాసాన్ని వృద్ధి చేయి, ఈరోజు పనులు జరుపుకోవటానికి కావాల్సిన విశ్వాసం నాకు దయచేయి. ఈరోజు అయిపోతుంది, మళ్ళా రేపటి కొరకు దేవా రేపు నూతనమైన విశ్వాసంతో నన్ను నింపు, రేపటి పనులు జరిగించుకోవటానికి అని ఇలా ప్రతిదినం మన ప్రభువుని అడగాలి. ప్రభా, నాకు బలమి, నా శక్తి అయ్యా అని ఎలా అడుగుతున్నావో అలాగే నాకు విశ్వాసాన్ని వృద్ధి చేయి అయ్యా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభా అని ప్రతిదినం మనం అడిగితే మన విశ్వాసం వృద్ధి అయితే మన జీవితాల్లో కార్యాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. హల్లెలూయా. కనుక ఈమె గొప్ప విశ్వాసి. దేవుడు ఖచ్చితంగా మీకు ఈ దేశాన్ని అప్పగిస్తాడని నాకు తెలుసు. 11వ వచనం యెహోషువ గ్రంథం 2:11లో ఆమె అంటుంది, మీ దేవుడు ఆకాశమునకు భూమికి దేవుడై ఉన్నాడు, మీ ఎదుట ఎట్టి మనుషుడు నిలువజాలడు. ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈవిడ మాటలు. ఎంతగా ఆమె దేవుని నమ్ముతుందో చూడండి, ఎంతగా ఆమె విన్నదో, విన్న ప్రతిదీ నమ్మింది. మీ దేవుడు ఆకాశానికి భూమికి దేవుడు, ఏ మనుషుడు కూడా మీ ఎదుట నిలవజాలడు. ఎంత విశ్వాసం చూడండి.
అంటే మీ దేవుడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు కనుక మిమ్మల్ని ఎవరు గెలవలేరు. కనుక మా పట్టణం కూడా గెలవదు, ఖచ్చితంగా మేము ఓడిపోతాం, ఈ పట్టణం మీకు స్వాధీనం అవుతుంది, కనుక నన్ను నా కుటుంబాన్ని కాపాడండి. ఎంత విశ్వాసం! ప్రతిరోజు వాక్యాలు వింటున్నాం, ప్రతిరోజు దేవుని సంధికి వస్తున్నాం, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చూసాం. ఈవిడకున్న విశ్వాసం మనకుందా అండి? ఒకసారి పరీక్ష చేసుకుందామా? నాతో కూడా కలిపి పరీక్ష చేసుకుంటే ఆమె విశ్వాసంలో మనకు వేసమంతా కూడా లేదు. ఆమె అంటుంది, ఆకాశానికి భూమికి ఆయనే దేవుడు. హల్లెలూయా! మీ దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు, ఖచ్చితంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు. నీకుందా నమ్మిక? నీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడని నమ్ముతున్నావా? ఏమో చేస్తాడో లేదో, అవుతుందో లేదో, ఈ సంవత్సరం పెళ్ళి అవుతుందో లేదో, పిల్లలు అవుతారో లేదో, ఉద్యోగాలు వస్తాయో రావో, అప్పులు తీరుతాయో లేదో, దీనితోనే మన జీవితాన్ని గడుపుతున్నాం కదా, అవునా కదా? ఎప్పుడైనా రాహాబులాగా మనం పలికామా? మన నోటితో ఏది పలికితే అది జరుగుతుందండి. గతంలో చాలాసార్లు చెప్పాను, మన మాటలకు దేవుడు శక్తినిచ్చాడు. మానవుని నోటిలో మాటల్లో దేవుడు పవర్ పెట్టాడు. నువ్వు నెగిటివ్ పలికితే నెగిటివే జరుగుతుంది, పాజిటివ్ పలికితే పాజిటివ్ జరుగుతుంది. అందుకే విశ్వాసులు ఎప్పుడు కూడా పాజిటివ్ పలకాలి. నెగిటివ్ పలకటం అనేది, నెగిటివ్గా నమ్మటం అనేది అపవాది లక్షణాలు. మీ దేవుడు ఈ పండు ఎందుకు తినొద్దన్నాడో తెలుసా అని మొదలుపెట్టింది. అనుమానపు బీజాన్ని వేసేసింది అపవాది. అలాగే మీ హృదయాల్లో అపవాది అనుమాన బీజాన్ని వేశాడు. ఈ పని అవుతుందో లేదో, ఇల్లు వస్తుందో లేదో, పెళ్ళి అవుతుందో లేదో, పిల్లలు పుడతారో లేదో, అప్పులు తీరుతాయో లేదో, ఈ లేదో లేదో దగ్గరే పెట్టింది గూని. ఏది విశ్వాసం? నువ్వు పలుకు, ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు నా అప్పులన్నీ తీర్చివేస్తాడు, నేను నమ్ముతున్నాను అని దేవునికి చెప్పు, ఖచ్చితంగా తీరిపోతాయి. ఖచ్చితంగా నా బిడ్డల వివాహాలు దేవుడు జరిగిస్తాడు, నేను నమ్ముతున్నాను, దేవానికి స్తోత్రం, ముందే అడ్వాన్స్గా నీకు స్తుతి చెప్తున్నాను అని చెప్పు. దేవుడు నీ బిడ్డలకు వివాహాలు జరిగిస్తాడు, నీ బిడ్డలకు ఉద్యోగాలను ఇస్తాడు. జరగక ముందే జరిగిందని నమ్ముటే విశ్వాసం. నీ నోటితో పలుకు, పాజిటివ్ పలుకు. దేవుడు చేశాడు, చేస్తాడు, చేయబోతున్నాడు, చేసేసాడు అని చెప్పు. ప్రతిరోజు సైతానికి ఆ మాటలు వినబడాలి. అప్పుడు సగం కృంగిపోతాడు వాడు. ఏంటి, జరగకముందే జరిగిందని నమ్ముతుంది, జరగకముందే దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది, జరగకముందే దేవునికి అడ్వాన్స్గా థ్యాంక్స్ గివింగ్ చెప్తుంది, ఇంకేమన్నా నేనేం చేయగలను, ఏమైనా నా విశ్వాసంలోకి నేను తీసుకెళ్ళలేను అని వాడు తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు. అలా పలకండి, అలా పలకండి. జరగకముందే, ఏం జరగలేదు అయినా పలుకు. దేవుడు చేస్తాడు, చేశాడు, చేయబోతున్నాడు, చేస్తున్నాడు, నేను నమ్ముతున్నాను దేవా, నేను నమ్ముతున్నాను, నేను నిన్నే నమ్ముతున్నానయ్యా, నేను ఎవరిని నమ్మట్లేదు, ఏ మనిషిని నమ్మట్లేదు, ఏ డాక్టర్ని నమ్మట్లేదు, నేను నిన్నే నమ్ముతున్నాను అని ప్రభుత్వం చెప్పండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలను చూస్తారు. హల్లెలూయా! ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తుంది చూడండి. మీ ఎదుట ఏ మనుషుడు కూడా నిలువలేడు అని ఆమె అట్టరి చేస్తుందండి విశ్వాసంతో. 14వ వచనంలో, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చినప్పుడు నిజముగా మీకు ఉపకారము చేసేదమని, యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తామని ఈ వేగుల వారు కూడా మాటిచ్చి వెళ్ళిపోయారు. అలాగే వారు వచ్చారు, ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాహాబు కుటుంబస్తులందరినీ వదిలేసి మిగతా పట్టణం అంతటిని బూడిద చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాహాబు విశ్వాసముతో తన ఇంటిని కాపాడుకుంది. అలాగే నీవు నీ విశ్వాసముతో, నీ ప్రార్థనా జీవితంతో, నువ్వు పలికే పాజిటివ్ మాటలతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. మనకు రాహాబు ఒక ఎగ్జాంపులర్గా ఉంది కదండి. 3వ వ్యక్తి రుతు.
ఈ రూతు ఎవరు చెప్పండి? రూతు గ్రంథం 1వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి. ఈమె ఎలీమెలెకు నయోమి యొక్క చిన్న కోడలు. ఎలీమెలెకు నయోమికి 2 కుమారులు, పీనెహసు, ఒప్ని పీనెహస్ అనేవారు 2 కుమారులు. వీరు బెత్లెహేము వాసులు. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధైన పట్టణం. బెత్లెహేమునకు గొప్ప చరిత్ర ఉంది. గొప్ప గొప్ప వారు బెత్లెహేములో పుట్టారు. బోయజు కూడా బెత్లెహేమీయుడే, దావీదు బెత్లెహేమీయుడే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా బెత్లెహేములో నుండే వచ్చారు. అయితే కొంతకాలము కరువు వచ్చింది. ఎక్కడ? సమృద్ధైన ఈ పట్టణంలో బెత్లెహేములో రొట్టెల ఇంటిలో రొట్టెలు లేవు. కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు వస్తుంది? జాగ్రత్తగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను. దేవుని కట్టడలను ఎవరైతే మీరుతారో వారి ఇండ్లల్లో, వారి జీవితాల్లో కరువు ఉంటుంది. క అనగా కట్టడలను మీరుట, రు అనగా రుణములను తీర్చకపోవుట. రుణం అనగా అప్పు, అప్పు అనగా దేవుని యొక్క 10వ భాగం, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకపోవుట. నువ్వు దేవునికి ఇవ్వకపోతే నువ్వేం చేస్తున్నావు? అప్పు చేస్తున్నావు, అంతే కదా. అప్పును తీర్చకపోవుట. ఊ అనగా దేవుని సన్నిధిలో ఉండకపోవుట. కరువు. కరువు ఎందుకు వస్తుంది అంటే ఆయన కట్టడలను మీరినప్పుడు, ఆయన 10వ భాగమును దొంగిలించినప్పుడు, ఆయన సన్నిధిలో ఆదివారాలు, శుక్రవారాలు గడపక మనం లోకములో గడిపినప్పుడు ఖచ్చితంగా మన గృహాలలో, మన ఒంట్లో, మన ఇంట్లో కరువు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, గమనించండి. ఇలా బెత్లెహేం వాసులకు కూడా కరువు వచ్చింది. ఈ 3 మీరారు గనక సమృద్ధైన పట్టణమే. కానీ దేవుని కోపం, ఉగ్రత, దేవుని కోపానికి ఉగ్రతకు కారణం ఏంటంటే కరువు పంపించటం. దేవుని శిక్షగా మానవుని పైనకి వచ్చేది ఏంటంటే కరువు. ఈ కరువు వచ్చింది ఈ 3 వారు మీరినప్పుడు. కరువు రాగానే పెట్టాబేడ సర్దుకొని ఈ ఎలీమెలెకు, నయోమి మోయాబ్ దేశానికి వెళ్ళిపోయారు. అసలు మోయాబీయులతో వియ్యమందకూడదు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. ఈ మోయాబీయులు ఎవరు? తండ్రితో పాపం చేసి కన్నారు కుమార్తెలు. లోతు కుమార్తెలు 2 తండ్రికి ద్రాక్షారసమును త్రాగించి మత్తునుగా చేసి, నేను చెప్పాను కదా ఇందాక, ఆ దినాలలో సంతానానికి వారు అంత ప్రాముఖ్యతనిచ్చేవారు. ఈ దినాల్లో సంతానాన్ని త్రుంచుకుంటా ఉన్నారు. ఒక్కరు చాలు, 2 చాలు. 2 ముద్దు, ఒక్కరుంటే చాలు, 2 ముద్దు అని మళ్ళీ స్లోగాలు. ఇవన్నీ గవర్నమెంట్ వారు వేసిన ప్లాన్స్. ఈ చక్కని ముద్దు మాటలు పెట్టి అందరినీ ఒకళ్ళిద్దరికే కటింగ్లు కదండి. ఆ దినాల్లో పిల్లల కొరకు ఏర్పడ్డ తాపత్రయం కాదు. వాళ్ళిద్దరికి పిల్లలు లేక తండ్రికి తాగించి, తండ్రితో శయనించి, పెద్ద కూతురు ఒక కొడుకుని కంది, చిన్న కూతురు ఒక కొడుకుని కన్నారు. ఆ దినాలలో జనం లేరు కదా, ప్రజలు చాలా తక్కువ కనుక వారికి ఆస్తులు, భూములు అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు. తండ్రికి తాగించి అక్క చెల్లి 2 కొడుకులు కన్నారు. అమ్మోనీలకు మూల పురుషుడు పెద్ద కుమార్తె యొక్క కుమారుడు, చిన్నదాని కుమారుడు మోయాబీలకు మూల పురుషుడు. అప్పుడు దేవుడు అన్నాడు, కన్న తండ్రితో పాపం చేసి వచ్చిన సంతానం ఇది అమ్మోనీలు, మోయాబీలు. కనుక ఇశ్రాయేలీలు వీరితో వియ్యమందకూడదు, వారికి మీరు దూరంగా జీవించాలి, వారితో మీరు కలిసి జీవించకూడదు, పెళ్ళిళ్ళు అస్సలు చేసుకోకూడదు అని చెప్పాడు దేవుడు. అయితే ఈ నయోమి, ఎల్కానా ఇంకెక్కడా ఇశ్రాయేల్ దేశంలో ఊళ్ళు లేనట్టు ఏకంగా దేశం మారి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి పోయారు. అక్కడ మకాం పెట్టారు. 10 ఏళ్ళు ఉన్నారు. ఉండి రాకుండా కొడుకులకి అక్కడ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేశారు. అంటే ఇప్పుడు దేవుని కట్టడని మీరారా లేదా? దేవుడు చేయవద్దన్న పని చేసినప్పుడు
ఖచ్చితంగా మన జీవితాల్లో నష్టాలు, కష్టాలు, అనారోగ్యాలు, అప్పులు, ఇబ్బందులు తప్పక గురవుతాం. ఇప్పుడు దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్పినా వెళ్ళకూడదు, వెళ్ళారు. వెళ్ళటమే కాకుండా వియ్యం అందకూడదని చెప్తే వియ్యం అందారు. 10 ఏళ్లకే భర్తను, 2 కొడుకుని, 3 పోగొట్టుకుంది నయోమి. ఇప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు చేశారు కనుక 2 కోడళ్ళు ఆమె మిగిలిపోయారు. పెద్ద కోడలతో చెప్పిందమ్మా, నాకు ఇంక కొడుకులు లేరు కదా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. 2వ కోడలకు కూడా చెప్పింది అదే మాట, అమ్మా నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళిపో, నాకు కొడుకులు లేరు కదా నీకు ఇవ్వటానికి, చక్కగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కను, మీ దేశంలో ఎవరైనా పెళ్లి చేసుకొని పిల్లల్ని కను అని చెప్పింది నయోమి రూతుతో. ఈ రూతు ఎంత మంచిదంటే, లేదత్తా నేను నీతోనే వస్తాను, ఈ వృద్ధాప్యంలో నిన్ను ఎట్లా విడిచిపెడతాను, నేను నా భర్త లేకపోతే పర్వాలేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నేను నీతోనే మీ దేశానికి వచ్చేస్తాను, నీతోనే ఉంటానత్తా అంది. లేదమ్మా లేదమ్మా, నీకెంతో యవనం ఉంది, ఇంకా ఎందుకు నీ యవనాన్ని పాడు చేసుకుంటావు, వెళ్ళిపోయి మీ పుట్టింటికి పెళ్లి చేసుకొని హాయిగా పిల్లల్ని కని ఉండు అంది. లేదు లేదు, నేను నీతోనే వస్తానత్తా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీతోనే కలిసి జీవిస్తాను అంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో. అప్పుడు నయోమికి అర్థమైపోయింది, ఈమె నిజంగా హృదయపూర్వకంగా నాతో రావటానికి ఇష్టపడింది అని అర్థమైపోయింది నయోమికి. సరే కోడలను తీసుకొని బెత్లెహేంకి వచ్చేసింది. వచ్చేసి అప్పటికే బోయజ్, ఈ రాహాబు కుమారుడు బోయజ్, ఇందాక ఇది చెప్పటం మర్చిపోయాను, వేసే అనుకుంటున్న ఈ రాహాబుకు దేవుడు బంగారం లాంటి కొడుకునిచ్చాడు. ఆయన పేరు బోయజ్. ఎంత నీతిమంతుడంటే ఈ బోయజు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, దేవుని కట్టడలను అనుసరించుచున్నవాడు, ధనవంతుడు. అతడు బ్రతుకుచూ 10 మందిని బ్రతికిస్తూ ఉన్నాడు. అంత చక్కని కుమారుడు పుట్టాడు రాహాబుకు బోయజు. బోయజు ఆ ఊరిలో పెద్దగా ఉన్నాడు, చాలా పొలములు ఉన్నాయి, వ్యవసాయం చేపిస్తున్నాడు. ఈ నయోమికి బంధువు కూడా కనుక వెళ్ళి, అమ్మ పొలములో వాళ్ళందరూ ఏరుకున్న తర్వాత అక్కడక్కడ రాలిపోయినవి ఉంటాయి కదా, ఆ ధాన్యం ఏరుకొనిరా, చాలు మన ఇద్దరికీ ఆహారం సరిపోద్ది అని పంపింది. అత్త పంపింది. ఆమె వచ్చింది, పొలంలోనికి వచ్చింది. పొలంలోనికి రాగానే బోయజు పొలము కనుక అది, బోయజు వచ్చి అంటున్నాడు రూతుతో, బోయజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడయుండును గాక, చేను కోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక అనిరి. అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి, ఈ చిన్నది ఎవరు అని అడుగుగా, కోయివారు మీద ఉంచబడిన ఆ పనివాడు మోయాబు దేశము నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీయురాలు, యవ్వనురాలు అని చెప్పాడు. బోయజు అడుగుతున్నాడు, ఒక సూపర్వైజర్ని పెట్టాడు పనోళ్ళందరి మీద, పొలం మీద పంట కోసేటప్పుడు ఆ పనివాడిని అడిగారు, ఎవరు ఈమె అంటే, మరి రూతుతో నయోమితో మోయాబు దేశం నుండి వచ్చిన మోయాబీయురాలు ఈమె అని చెప్పాడు. అప్పుడు బోయజు అంటున్నాడు, అమ్మా నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి నీ వెరుగని జన్మ యొద్దకు వచ్చావు, ఖచ్చితంగా ఇశ్రాయేలు దేవుని రెక్కల క్రిందకు వచ్చావు, దేవుడు తప్పక నీకు సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడు అని దీవించాడు. చూడండి, నీ తల్లిదండ్రులను నీ వెరగని జనాన్ని దగ్గరికి, నీ వెరగని దేశానికి, ఎరుగని భాష గల వారి మధ్యకు నీ తల్లిదండ్రులను, నీ దేశాన్ని అన్నీ విడిచి వచ్చావు, కాబట్టి ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు అని బోయజామను దీవించాడు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఆమె ప్రవర్తనను మెచ్చుకుంటున్నాడండి. ఒక యవనస్తురాలు కొంతకాలం భర్తతో కాపురం చేసింది, భర్త చనిపోయాడు, మరలా అత్తతో వేరే దేశానికి వచ్చింది, పొలంలో ఏరుకుంటుంది, ధాన్యాన్ని పరిగె ఏరుకుంటుంది. పొలంలో స్త్రీ పురుషులు ఉన్నారు, కానీ ఏ పురుషునితో కూడా ఆమె మాట్లాడలేదు.
ఏ పురుషునితో సంబంధము పెట్టుకోలేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, రూతు 3:10లో, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీ వెంబడింపక ఇండుట వలన నీ సత్ప్రవర్తన వెనకటి సత్ప్రవర్తన కంటే ఎక్కువైనది. చూడండి, బోయజ్ ఇస్తున్న స్టేట్మెంట్, ఒక యవనస్తురాల గురించి బోయజ్ ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. నువ్వు ఎవరితో, ఏ పురుషునితో టచ్ పెట్టుకోలేదు, గొప్పలతో పెట్టుకోలేదు, బీదోళ్ళతో పెట్టుకోలేదు, ఎవరిని నువ్వు వెంబడించట్లేదు, ఏ యవనస్తుని నువ్వు వెంబడించట్లేదు. నీ ప్రవర్తన చాలా గొప్పగా ఉంది. నిజంగా నీవు యోగ్యురాలవని నా ప్రజలందరూ కూడా అంటున్నారు. చూడండి, రూతు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంది. రూతు ఎలాంటి సాక్ష్యం కలిగిందండి. అన్య దేశంలో అన్యుల మధ్య అన్యులు ఇస్తున్నారు సాక్ష్యం, ఈ యవనస్తురాలు చాలా చక్కంది, ఈ యవనస్తురాలు ఏ పురుషునితో సంబంధం పెట్టుకోలేదు, ఆమె ప్రవర్తన చాలా బాగుంది, ఈమె చాలా యోగ్యురాలు అని ప్రజలందరూ కూడా రూతును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కొంతకాలం సంసార జీవితాన్ని అనుభవించి దూరం అయిపోయింది, చనిపోయాడు భర్త. అయినా ఈ యవనస్తురాలు ఎంత నిగ్రహంగా ఉందండి, ఎంత నిగ్రహంగా ఉండి తన ప్రవర్తన, తన జీవితాన్ని కాపాడుకుంటుంది. చూడండి, ప్రజలు ఏమని ఆమెను గురించి సాక్ష్యం ఇస్తున్నారు, యోగ్యురాలు అంటున్నారు. బోయజ్ ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, నీ ప్రవర్తన ముందు కన్నా ఇంకా చాలా బాగుంది, ముందు కన్నా ఇంకా చాలా బాగుంది. యవనస్తులారా మీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు అలాగే బోయజ్ లాగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించి చాలా సాక్ష్యం ఇస్తున్నాడా? నీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నవారు, లేక మందిరంలో ఉన్నవారు, నీకు తెలిసిన వారు, నీ కాలేజీలో, నీ ఆఫీసుల్లో, నీ ఇంట్లో, నీ ఇంటి చుట్టూ నిన్ను గురించి ఇతరులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? ఈ సాక్ష్యం చాలా చాలా ప్రాముఖ్యం. ఒక్క యవన స్త్రీలే కాదు, నడిప్రాయంలో ఉన్నవారు సైతం, స్త్రీలందరికీ కూడా మన చుట్టూ ఉన్నవారు మన గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి? ఆమె తన ప్రవర్తన ఎంతగానో కాపాడుకుంది. తన పొలములో ఒంటరిగా ఏరుకుంటున్నా ఏ ఒక్క గొప్పవారితో కానీ బీదవారితో కానీ ఆమె ఎలాంటి కనెక్షన్ పెట్టుకోలేదండి. ఈ దినాన యవనస్తులు కొంచెం నేము ఫేమ్ ఉంటే, సెలబ్రిటీస్గా చలామణి అవుతుంటే మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటాం, మాకు ఆయనే కావాలి, ఆయన్నే దేవుడు మాకు చూపించాడు, ఇలా ఫాల్స్ ప్రవచనాలు చెప్తూ మోసగిస్తున్నారండి. కొంచెం పేరు ఉన్న వాళ్ళని పట్టుకోవటానికి ఈ మధ్య యవనస్తులు ఎంత ప్రయత్నం చేస్తున్నారు. అమ్మాయిలు, అసలు అబ్బాయిలు భయపడిపోతున్నారు. అన్ని మెసేజ్లు పెడతారు, అన్ని ఈమెయిల్లు పెడతారు, నువ్వంటే నాకు ఇష్టం, దేవుడు నిన్ను చూపించాడు, నిన్నే చేసుకుంటాను, నువ్వు నిన్ను చేసుకునే వరకు నేను పెళ్లి చేసుకోను. మరి అదే కుంటోడిని గుడ్డోడిని చేసుకోమను. సెలబ్రిటీలు పేర్లు నేమున్నోళ్ళని దేవుడు చూపించాడంట, మరి కుంటోడిని గుడ్డోడిని దేవుడు ఎందుకు చూపించట్లేదు? వాళ్ళని చేసుకోమని చూపించలేదా? వాళ్ళొద్దు, పేరు నేమున్నోళ్ళు కావాలి. ఇలాంటి యవనస్తులు ఎంతమంది కొన్ని వందల వేలు ఈమెయిల్ పెడతారు బాబుకి, దేవుడు నాకు చూపించాడు, దేవుడు నన్ను చేసుకోమన్నాడు, మీరంటే నాకు ఇష్టం, దేవుడు నాకు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు. ఇలా పెడుతుంటే వాడు మాకు చూపిస్తూ ఉంటాడు, ఈ చూడు మమ్మీ, ఈ చూడు మమ్మీ అని. ఇంకొకళ్ళు అయితే ఎప్పుడో పడిపోయేవాడు. వాడిని చూసి ఆడపిల్లలు అడిగిపోవాలంతే, వాడు మాత్రం సస్తే పడ్డు. కొన్ని వందల వేల మంది అలా పడతానే ఉన్నారు. వాడు అసలు ఇట్లా లెక్క కూడా చేయడు, అట్లా చూస్తాడు, కొన్నిసార్లు చదవని కూడా చదవడు. ఇలాంటి రోజుల్లో ఉన్నారు యవనస్తులు. పరీక్ష చేసుకోండి, రూత్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ క్రియలు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది? రూతు తన ప్రవర్తనను కాపాడుకుంది గనుక
ధనవంతుడైన భక్తిపరుడైన బోయజును దేవుడు భర్తగా ఇచ్చాడు. హల్లెలూయా. నీ ప్రవర్తనను కాపాడుకుంటే, నీ భక్తిని నువ్వు సాధన చేస్తే దేవుడు నీకు గొప్ప భర్తనిస్తాడు, గొప్ప భార్యనిస్తాడు. అంతేకాని మెయిల్ పెట్టి మెసేజ్లు పెట్టి అటాక్ చేసి అది చేసి ఇది చేసినంత మాత్రాన కార్యాలు జరగవండి. దేవుడు కుటుంబాలను కట్టేవాడు, దేవుడు వివాహం జరిగించేవాడు, దేవుడు. దేవునిపైన ఆధారపడాలి. రూతు దేవునిపైన ఆధారపడింది కనుక దేవుడు ఆమెకంత చక్కని భర్తను అనుగ్రహించాడు. ఇంకా చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనం 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీ బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతనిని కనెను అని అతనికి ఏమని పేరు పెట్టారు? ఓబేదు. నయోమిని అంటున్నారమ్మా, 7 కొడుకులతో సమానం నీ మనవడు. దేవుడు చూడు ఈ వృద్ధాప్యంలో నీ గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. రూతుని అంటున్నాడు, దేవుడు నీ ద్వారా స్తుతి నొందాడు, దేవుని నామం మహిమపరచబడింది, దేవుడు నీకు బోయజుకు కుమారుని అనుగ్రహించాడు అని ఆ ఊరి వారందరూ కూడా వారిని దీవిస్తూ ఉన్నారు. చివరికి వీరి వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం జరిగింది. చూడండి 18వ వచనం నుండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పేరేసు హెస్రోను రామును, రాము అమ్మీనాదాబును, అమ్మీనాదాబు నైసోనును, నైసోను సల్మానును. అంటే నైసోను ఎవరిని కన్నాడు? రాహాబు సల్మాను, రాహాబు భర్త అయిన సల్మాన్ను కన్నాడు. సల్మాన్ ఎవరిని కన్నాడు? రాహాబు సల్మాను కలిసి బోయజును కన్నారు. బోయజు రూతు కలిసి ఓబేదును కన్నారు. ఓబేదు ఎవరు? దావీదు యొక్క తాత. ఈ ఓబేదు ఎవరిని కన్నాడు? యెషయిని కన్నాడు. యెషయి ఎవరిని కన్నాడు? దావీదుని కన్నాడు. ఇలా ముత్తాతమ్మ అయిపోయింది రూతమ్మ యేసయ్యకు. ఇలా దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ఒక్క మాట చదువుదాం. దావీదు సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఇప్పుడు దావీదు వంశములో నుండి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. మనం 4 స్త్రీలను గురించి చెప్పాలనుకున్నాం కదండి. ఇంకొక స్త్రీ బేషబా. ఈ బేషబా దావీదు ఆమెను కోరి చేసుకున్నాడు కదా. ఆమె ఉరియా భార్య, సొలొమోను తల్లి. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో జ్ఞానవంతుడైన సొలొమోను యొక్క తల్లి బేషబా. ఈమెను చూసి ఈమెను చేర్చుకున్నాడు. ఉరియాను చంపించాడు దావీదు, ఆమెను భార్యగా చేసుకున్నాడు. దేవుడు గొప్ప శిక్షను దావీదు మీదకు పంపించాడు. ఆ తర్వాత 7 దినాలు ఉపవాసం ఉన్నాడు. అయినా బిడ్డ బ్రతకలేదు. దేవుడు వారు చేసిన పాపానికి మొత్తాడు. మన జీవితాల్లో కూడా నష్టాలు కష్టాలు జరుగుతున్నప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ నష్టం ఎందుకు జరిగింది? ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ కీడు ఎందుకు కలిగింది? నేను ఎక్కడ పడిపోయాను? ఎక్కడ తప్పు చేశాను? ఎక్కడ దారి తొలిగాను? ఎక్కడ దేవుని చిత్త ప్రకారం జీవించలేదు అని మనం కొంచెం కూర్చొని ఆలోచిస్తే మన తప్పులేంటో మనకు తెలిసిపోతాయి. అప్పుడు వాటిని సరి చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు దావీదు 7 దినాలు ఉపవాసం ఉన్నాడండి. ఈ బేషబా గర్భం ధరించిన బిడ్డకు జబ్బు వచ్చింది.
ఆ బిడ్డ బ్రతకాలని 7 దినాల ఉపవాసం ఉండి, కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ బిడ్డ బ్రతకలేదు. దేవుడు అన్నాడు, నీవు నాకు వ్యతిరేకంగా చేసావు. ఒక అతని చంపించి అతని భార్య నువ్వు తెచ్చుకున్నావు. కాబట్టి శిక్షగా ఆమెకు పుట్టే బిడ్డ నేను చంపేశాను అంటే దేవుని దగ్గర క్షమాపణ కోరాడు. దేవుడు దావీదును క్షమించాడు. తిరిగి మరలా గర్భం తెరిచి సొలొమోనును దేవుడు వారికి ఇచ్చాడు. గొప్ప జ్ఞానవంతుడైన కుమారుని దేవుడిచ్చాడు. అంటే ఈ వంశంలో నుండే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఈ 4 స్త్రీల గురించి చెప్తున్నానంటే, వారు ఒకప్పుడు పాపాత్ములే, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారే. కానీ వారి తప్పిదములను వారు తెలుసుకొని దేవుని యొద్ద క్షమాపణ కోరి తిరిగి వాటిని చేయనప్పుడు దేవుడు వారిని దీవించాడు. అంతేకాదు, ఆ వంశావళిలో నుండి ఆయన వచ్చాడు. ఎన్నిక లేనివారు, వంశావళి లేని వారి వంశంలో నుండి ఆయన వచ్చాడు. అంటే ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అన్యులకు కూడా దేవుడు, ఆయన అందరికీ దేవుడు. అపోస్తల కార్యంలో చూస్తున్నాం, యేసు అందరికీ ప్రభువు, ఆయన అందరికీ దేవుడు. పాపుల కొరకు పరిశుద్ధుల కొరకు వచ్చాడని చెప్పటానికి ఈ వంశావళుల్లో నుండి యేసయ్య వచ్చాడు. ఎన్నిక లేని వంశావళి అయినా ఆయన వారిని ప్రేమించి వారిలో నుండి వచ్చి అందరినీ ప్రేమిస్తున్నాను, అందరి కొరకు నేను వచ్చానని ఆయన తెలియచేశాడు. కనుక ఎంత ఘోర పాపులైనా వారు తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరితే దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. వారి తప్పిదములను జ్ఞాపకం చేసుకొనడు, వారిని తిరిగి ఆయన ఆశీర్వదిస్తారు అని చెప్పటానికి ఈ 4 స్త్రీల పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు వంశావళిలో వ్రాయించాడు. 16వ వచనంలో పరిశుద్ధురాలైన మరియ, అసలు వారికి ఆమెకి పొత్తికే లేదు. చివరికి ప్రభువు ఒక స్త్రీ ద్వారా ఆయన ఈ లోకానికి, పరిశుద్ధ కన్య ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ దినంతో మనం క్రిస్మస్ మెసేజ్లు అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వీక్ నుండి న్యూ ఇయర్ మెసేజెస్ ఉంటాయి. రేపు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. రేపు ఉదయకాలం బాప్తిస్తాలు ఉంటాయి. రేపు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది. 9 o'clock స్టార్ట్ అవుతుంది. సాక్ష్యాలు చెప్పేవారందరూ త్వరగా రావాలి. లాస్ట్ మినిట్ వరకు ఆగి లాస్ట్ మినిట్లో లేచి 12 దాటేటట్లు చేస్తే మీ మైకులు ఆపేస్తాం. గమనించండి, ఎవ్వరు కూడా వేస్ట్గా మాట్లాడద్దు. ఏది ముఖ్యమో ఏది అవసరమో అదే చెప్పండి. దేవుడు ఏం చేశాడో ఒక్క మాటలు చెప్పండి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అలా చెప్పండి. అలా సాక్ష్యాలు ఇవ్వాలనుకున్న వారందరూ కూడా త్వరగా రండి, సిద్ధపడి రండి. రేపు రాత్రి ప్రామిస్ కార్డ్స్ ఇవ్వబడతాయి. రేపు రాత్రి ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. అలాగే ఆదివారం కూడా ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. ఆదివారం కూడా ప్రామిస్ కార్డ్స్ ఇవ్వబడతాయి. ఆదివారపు ఆరాధన 10 గంటలకే ఉంటుంది. కనుక ఇవన్నీ గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడైన నా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రములు, నమస్కారములు. అపవాది అనేక రీతిలుగా ఆటంకపరిచినప్పటికీ, ఆలస్యమైనప్పటికీ నీ పనిని జరిగించి సాతానును సిగ్గుపరిచి మీరు పొందుకున్న జయాన్ని, మాకిచ్చిన జయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి తిరిగి దీన్ని యూట్యూబ్లో బాబు అప్లోడ్ చేస్తూ ఉండగా అనేకులు చూడటానికి, అనేకులు దీవించబడటానికి నీ కృప దయచేయండి. ఎంత ఘోర పాపినైనా చేర్చుకుంటావనటానికి నిదర్శనం తామారు, రాహాబు, అన్యురాలైన రూతు, మరి అమాయకురాలైన బెత్షెబ, వీరందరూ కూడా ఆమంతటా ఆమె పాపం చేయలేదు, పాపంలో చొప్పింపబడింది. అయినప్పటికీ ఆమెలో నుండి గనుడైన ఈ 4 నుండి గనులైన కుమారులను మీరు బయటికి తీసుకుని వచ్చి ప్రపంచమునకు గొప్ప దీవెనకరంగా ఉంచారు. కనుక మేము కూడా మా పాపములను ఒప్పుకొని కడుక్కొని విడిచిపెట్టి ఈ 4 స్త్రీల వలె మేము కూడా దీవించబడి, మా బిడ్డలు కూడా దీవించబడి లోకమునకు దీవెనకరముగా ఉండినట్లు నీ కృపను మాకు కుమ్మరించమని, ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసను దీవించి పంపించమని, అలాగే లేటర్ యూట్యూబ్ వాచ్ చేస్తున్న బిడ్డలందరిపైన మీ దీవెన కుమ్మరించండి. వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించినట్లుగా నీ కృపను దయచేయమని, పరిశుద్ధాత్మదేవ వారి హృదయములను, వారి అంతరంగములను తెరవమని, నీ వాక్య ప్రకారముగా నడుచుకునే కృపను నాకు, మాకు అందరికీ దయచేయమని
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలో పడకుండా కీడు నుండి తప్పించుము. రాజ్యం, బలం, మహిమ, శక్తి, ప్రభావము సమస్తము నీవై ఉన్నవి తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన బిడ్డలందరికీ, వారి కుటుంబములకును, భూలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకును, యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డకును, నీ నామం ఎరిగిన ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించి కాపాడును గాక, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక, ఆమెన్. మన మధ్య వాణి గారు ఉన్నారు. వారు వచ్చి వారి కుమార్తె ఏం పేరు, నవ్యశ్రీ, దయచేసి ముందుకు వచ్చి వారి జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు, వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. త్వరగా రండి, త్వరగా రండి. అందరికీ నమస్కారం అండి. మా పాపకి షుగర్ ఉండే 600 రోజుకు 4 ఇంజక్షన్స్ ఇస్తాము. ఇక్కడికి వచ్చినాక పాపకు ఇప్పుడు 101, 170 చూపిస్తుంది. ఇప్పుడు పాప అంతకుముందుకు ప్రతిదానికి ఏడుస్తుండే, కొంచెం భయపడుతుండే. ఇప్పుడు అట్లా ఏం లేదు. నూనె ఆయిల్ తీసుకున్నాక పాప ఇప్పుడు మంచిగానే యాక్టివ్గా ఉంటుంది, దేనికి భయపడతలేదు పాప. చెప్పు పాప, నీకేముంది? రాత్రిపూట పడుకునే ముందు బాగా కలవరిస్తుండే అవి ఇవన్నీ. ఇప్పుడు రోజు అట్లా ఆయిల్ పెట్టినాక ఏం అంటలేదు, మంచిగా పడుకుంటుంది, ఏ ఇది లేదు. ఇప్పుడు వారం 15 రోజులకెళ్ళి అయితే మేము ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు 3వ వారం దీంతో పాప అయితే మాకు ఇప్పుడు ముఖం పైన కానీ చూడ్డానికైతే మంచిగా ఉంది. అంతకుముందుకేమో ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి హాస్పిటల్స్కి దానికి దీనికే తీసుకెళ్తుంటే మొన్నటిదాకా 104 జ్వరం ఉండే కూడా పాపకి. ఇక్కడ వచ్చినాక మా పాప ఎంతో బాగా ఇదైంది. మా నమ్మకంతో ఇప్పుడు మేము 3 వారాలకెళ్ళి వస్తున్నాం ఇక్కడికి. దేవుడు సాక్ష్యం దీవించుగాక, ఆమీన్.